హలో గైస్, హాయ్ ఆల్. సో వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలో నేను మీకు సిపియూకి జీపీయూకి డిఫరెన్స్ ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయని సింపుల్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్, సిపియూ అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్. బట్ ఇక్కడ నేను టెక్నికల్ టర్మ్స్ని వాడకుండా మీకు అర్థమయ్యేలాగా సింపుల్ లాంగ్వేజ్లో ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సిపియూ అనేది ఒక ఏరోప్లేన్ లాంటిది. సాధారణంగా ఒక ఏరోప్లేన్ అనేది ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి ట్రావెల్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోదు, అది చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. బట్ కాకపోతే అందులో ఓన్లీ 100 నుంచి 300 పీపుల్ మాత్రమే ట్రావెల్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. లేదా కొన్ని కార్గో ప్లేన్స్లో మనం కొంత గూడ్స్ని ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి చాలా ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, బట్ వెయిట్ ఎక్కువ ఉంటే అవి క్యారీ చేయలేవు. సేమ్ సిపియూ కూడా ఇలానే పనిచేస్తుంది. జనరల్గా మన సిస్టంలో ఏదైనా ఒక టాస్క్ రన్ అవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్లో మన సిపియూ ఆ టాస్క్ని పర్ఫామ్ చేయడానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ సిపియూ అనేది ఒకేసారి మొత్తం అన్ని క్యాలిక్యులేషన్స్ని చేయలేదు, ఓన్లీ కొన్ని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ని చాలా స్పీడ్గా కంప్లీట్ చేస్తుంది, జస్ట్ లైక్ అవర్ ఏరోప్లేన్. సో ఇందాక నేను చెప్పినట్టు ఏరోప్లేన్ ఎలాగైతే ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ చేస్తుందో, అలాగే సిపియూ అనేది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తుంది. సో ఒక క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్యాలిక్యులేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అందుకే మన సిపియూలో కోర్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, బట్ ఆ ఉన్న కోర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా స్పీడ్గా అండ్ ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది సిపియూస్లో 4 కోర్స్ నుండి 28 కోర్స్ వరకు ఉంటాయి. ఇక జీపీయూస్ విషయానికి వస్తే ఇవి సిపియూస్కి క్వైట్ ఆపోజిట్. జీపీయూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఒక కార్గో షిప్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక కార్గో షిప్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ ఆ కార్గో షిప్ అనేది ఒకేసారి హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కంటైనర్స్ని క్యారీ చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ట్రావెల్ చేయడానికి ఎక్కువ టైం పట్టినా సరే ఒకేసారి ఎక్కువ కంటైనర్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సేమ్ మన జీపీయూస్ కూడా అలానే వర్క్ అవుతాయి. ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ని చేయడానికి కాస్త ఎక్కువ టైం పట్టినా సరే ఒకేసారి కొన్ని బిలియన్స్ ఆర్ ట్రిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ని చేయగలదు. సో ఇక్కడ మీరు రెండు పక్కపక్కన పెట్టి కంపేర్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ క్యాలిక్యులేషన్స్ని సైమల్టేనియస్లీ పర్ఫామ్ చేయాలి అంటే ఆ పని జీపీయూ చేస్తుంది. అలా కాకుండా తక్కువ క్యాలిక్యులేషన్స్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అంటే ఆ పని సిపియూ చేస్తుంది. సో ఐ హోప్ మీకు ఈ డిఫరెన్స్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మన మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో లైక్ విండోస్, మ్యాక్ ఓఎస్ ఆర్ లైనక్స్, సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని రన్ చేయాలి అంటే జీపీయూ చేయలేదు, ఓన్లీ సిపియూ మాత్రమే చేస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ అన్నీ సిపియూ పైనే రన్ అవుతాయి. బట్ ఆ సాఫ్ట్వేర్స్లో ఏదైనా హెవీ టాస్క్ రన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని బిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ని చేయాలి. అటువంటి టైంలో మనకి జీపీయూ హెల్ప్ కావాలి. సో ఈ విధంగా ఇవి రెండు ఒక కోఆర్డినేషన్తో వర్క్ చేస్తూ ఉంటాయి. సో అందుకే మీరు ఇక్కడ గమనిస్తే జీపీయూలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ కోర్స్ ఉంటాయి, కానీ సిపియూలో మాత్రం 5 కోర్స్, 10 కోర్స్, 20 కోర్స్ అలా ఉంటాయి. బట్ సిపియూలో ఉన్న కోర్స్ ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉంటాయి అండ్ చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి. బట్ జీపీయూలో ఏంటి అంటే మీకు థౌజండ్స్ ఆఫ్ కోర్స్ ఉంటాయి కాబట్టి ఒకేసారి బిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ని అవి చేయగలుగుతాయి. బట్ సిపియూతో కంపేర్ చేస్తే ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి కాస్త స్లోగా అవుతాయి. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సైమల్టేనియస్లీ అవి బిలియన్స్ ఆర్ ట్రిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ని చేస్తూ ఉన్నాయి. సో మన సిస్టంలో గేమ్స్ రన్ అవ్వాలన్నా లేదా ఏదైనా 3D సాఫ్ట్వేర్లో రెండరింగ్ అవ్వాలి అన్నా సరే ఈ విధంగా కొన్ని బిలియన్స్ ఆర్ ట్రిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ పర్ సెకండ్ జరుగుతూ ఉండాలి. సో ఆ పని సిపియూ చేయలేదు కాబట్టి అటువంటి టాస్క్కి మనం జీపీయూ హెల్ప్ కావాలన్నమాట. సో ఐ హోప్ నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.